హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 15 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో ఈ 15 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి మనం డే 13లో ఉన్నాం. సో ఆల్రెడీ డే 12 అయితే కంప్లీట్ అయిందండి. సో అందరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో డే 13లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో దానికంటే ముందు నేను ముందు నుంచి గత 2 వీడియోల నుంచి మీకు చెప్తూనే ఉన్నాను కదా, 2 వీడియోస్ నుంచి మెన్షన్ చేస్తూనే ఉన్నాను. సో ఈ 15 డేస్ టైం టేబుల్ అయిపోయిన తర్వాత, డైలీ టార్గెట్స్ అయిపోయిన తర్వాత ఇంకా డైలీ టార్గెట్స్ చేయట్లేదండి. సో ఎందుకనేది కూడా నేను మెన్షన్ చేస్తూనే వచ్చాను ఈ వీడియోస్లో. సో ఎవరు చూడట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి సో ఇంకా డైలీ టార్గెట్స్ అనేవి చేయదలుచుకోవట్లేదు. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలి, మాకు డైలీ టార్గెట్స్ కావాలి అని కనుక అనుకుంటే మీరు అనేది మన ఛానల్లో మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. సో జస్ట్ 59 రూపీసే అండి, ఎక్కువ ప్రైస్ ఏం కాదు. సో ఇదేం పెద్ద ప్రైస్ కాదు. సో 59 రూపీస్ మాత్రమే. సో అది కూడా నేను ఇంకా తక్కువకే పెట్టేదాన్ని అండి. 59 రూపీస్ కూడా నేను పెట్టేదాన్ని కాదు. బట్ ఇదే మినిమం అమౌంట్. యూట్యూబ్లో ఇదే మినిమం అమౌంట్ అండి. అంటే అంతకంటే తక్కువ అమౌంట్ పెట్టడానికి లేదు. నాకేం ఈ 59 రూపీస్ నుంచి వచ్చేది లేదు, పోయేది లేదు. బట్ ఏంటంటే మీరు అక్కడ కనుక జాయిన్ అయితే, మెంబర్షిప్లో కనుక జాయిన్ అయితే ఖచ్చితంగా ఎవరికైతే నీడ్ ఉంటారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు కాబట్టి, వాళ్ళు మాత్రమే చూస్తారు కాబట్టి వాళ్ళ వరకు మాత్రమే చేస్తానండి డైలీ టార్గెట్స్ అనేవి. ఓకేనా? సో మీరు జాయిన్ అవ్వండి. మెంబర్షిప్లో జాయిన్ అయ్యి నాకు కామెంట్ చేయండి. మీకు ఏ డైలీ టార్గెట్స్ కావాలనేది. మెంబర్షిప్లో జాయిన్ అయ్యాము ఇలా. సో మాకు ఈ డైలీ టార్గెట్స్ కావాలి అంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కా, గ్రాడ్యుయేట్ లెవెల్కా, ఆర్ గ్రూప్ డీకా, ఎస్ఎస్సీకా, సో వీటిలో ఏవి మీకు నీడ్ ఉంటుందో, సో మీరు ఏదైతే దానికైతే మీకు ఏదైతే కావాలనుకుంటారో దాని గురించి కామెంట్ చేయండి. సో దానికి అనుకూలంగా మీకు నేను టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తాను. అండ్ డైలీ టార్గెట్స్ అనేవి ఓన్లీ మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో మీకు మాత్రమే అవైలబుల్గా ఉంటుందండి. సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ, కొన్ని ఇంపార్టెంట్ పోస్టులు కానీ మీకు వరకు మాత్రమే వస్తాయి. సో నేను ఎవరికి చూపించాలి అనుకుంటున్నాను అనే దాన్ని బట్టి పోస్ట్ కానీ, వీడియోస్ కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో అది మెంబర్షిప్ గురించి. సో మెంబర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలి అని అడిగే వాళ్ళకి మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ అని ఉంటుందండి. సో జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు మోడల్ 1 మోడల్ 2 అని అడుగుతుంది. మీరు మోడల్ 1 సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. మోడల్ 1లో జాయిన్ అవ్వండి. 59 రూపీస్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. సో అక్కడ మీకు అర్థమవుతుందిలేండి ప్రొసీజర్. బట్ జాయిన్ బటన్ అయితే అక్కడ ఉంటుంది, చూసి జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు మన డే 13లో మన టార్గెట్స్లోకి వెళ్ళిపోతే, రీజన్ నుంచి స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండి. సో డే 11 డే 12 మన స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అండ్ కంక్లూజన్స్ చూసాం. సో ఇప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నాం. సో స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండి. సో ఇంపార్టెంట్. ఈ 3 నుంచి మనకి 1 to 2 లేదంటే 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. బట్ రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ ఎగ్జామ్లో అయితే రాలేదండి. బట్ అలాగని ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి రావని కాదు కదా, ప్రీవియస్ అయితే ఇవి ఇంపార్టెంట్ ఉండేవి. సో అందుకనే చెప్పి మెన్షన్ కంపల్సరీ ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి 1 మార్క్ అయినా వస్తుంది కదా అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. సో ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఇవ్వకూడదని ఏం లేదు. లాస్ట్ టైం అంటే 2025 ఎగ్జామ్స్ జరగక ముందు వరకు ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. 3 to 4 క్వశ్చన్స్ వచ్చేవి. బట్ లాస్ట్ టైం ఈ ఎగ్జామ్లో నాకైతే రాలేదండి. మిగిలిన వాళ్ళకి ఎవరికైనా వచ్చాయో లేదో నాకు తెలీదు. బట్ ఇంపార్టెంటే, చూసుకోండి, బెనిఫిట్ అవుతుంది. 1 to 2 మార్క్స్ వచ్చినా మీకు బెనిఫిట్ అవుతుంది కదా. సో చూసుకోండి ఈజీగా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ అండి. సో ఇది కొంచెం హ్యూజ్ చాప్టర్, అంటే పెద్ద చాప్టర్ కదా. సో కొంచెం పెద్ద చాప్టర్. బట్ 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి, 2 to 3 క్వశ్చన్స్ వస్తాయండి. సో అందుకని చెప్పేసి కొంచెం లాస్ట్లో పెట్టాను. ముందు మనకు ఈజీగా ఉన్నవి అంటే ఎక్కువ మార్క్స్ వచ్చేవి ముందు నేర్చేసుకుంటే లాస్ట్లో అనేది ఇలాంటి టఫ్ చాప్టర్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి ట్రిగ్నోమెట్రీ కొంచెం పక్కకు పెట్టాను. బట్ ఇప్పుడు
ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ అయిపోయాయి కాబట్టి దెన్ ఇది కూడా ఇంపార్టెంటే. సో అందుకని చెప్పి 2 to 3 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా నేర్చుకోండి. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ నుంచి బౌద్ధ మతం ఇవన్నీ కంప్లీట్ చేశారు కదండి, జైన మతం అవన్నీ. సో ఇప్పుడైతే మీరు మధ్యయుగం ఏమీ చదువుకోకుండా నవీన యుగం అంటే నవీన యుగం కాదు, సారీ, హిస్టరీలో ఈ చాప్టర్కి వెళ్ళిపోండి డైరెక్ట్, ఇంకేం చూడకుండా మీరు ఫస్ట్ అయితే ఈ చాప్టర్కి వెళ్ళిపోయింది. 1857 తిరుగుబాటు, దీన్ని సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటారు. సో 1857 తిరుగుబాటు లేదా సిపాయిల తిరుగుబాటు. సో హిస్టరీలో ఈ చాప్టర్ని కవర్ చేయండి. ఇవి ఇంపార్టెంట్ అండి మనకి. సో మోడర్న్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీలో ఏమంటారు, ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళ గురించి మోడర్న్ హిస్టరీనా 3 పార్ట్స్ ఉంటాయి కదండి. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్లో కవర్ చేసేసాం, సింధు నాగరికత ఇవన్నీ కవర్ చేసేసాం. మనకి థర్డ్ పార్ట్ ఇది. సెకండ్ పార్ట్లో ఢిల్లీ సుల్తాన్లు అవన్నీ చదవకండి, చాలా ఎక్కువ సిలబస్, వచ్చే 1 మార్క్ అంత సిలబస్ మనం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఇక్కడ ఏవైతే చాప్టర్స్ మెన్షన్ చేస్తానో అవి మాత్రమే చదవండి. సో అది అయిపోయిన తర్వాత మీ ఇష్టం అండి, ఏమైనా చదువుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే హిస్టరీ నుంచి 1857 తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు చదవండి, ఓకేనా. ఎందుకంటే నేను కూడా ఇలాగే చదివానండి. సో మిగిలిన చాప్టర్స్ సబ్జెక్టు నాకు అంతగా తెలీదు. సో నేను కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ వరకే కవర్ చేశాను, ఏవైతే ఎగ్జామ్కి వస్తున్నాయో అవి మాత్రమే కవర్ చేశాను కాబట్టి మిగిలినవి నాకు చెప్పడానికి కూడా అవ్వట్లేదు, ఏ చాప్టర్స్ నేమ్స్ గుర్తు రావట్లేదు. సో ఇప్పటికైతే హిస్టరీ నుంచి 1857 తిరుగుబాటు ఇది కవర్ చేయండి ఈరోజు, సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్లో కూడా 5 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను కదా. సో అలాగే స్ట్రాటజీ జీకే ఈరోజు అంటే మనం కరెన్సీ గురించి నేర్చుకుందాం. సో కరెన్సీ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి వన్ ఆఫ్ ద పార్ట్, ఈ 5 టాపిక్స్లో వన్ ఆఫ్ ద టాపిక్గా కరెన్సీస్ని చూసుకొని చేయండి. బ్యాలెన్స్ 4 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని చదవడం వల్ల యూజ్ ఉంటుంది, ఓకేనా. సో కరెంట్ అఫైర్స్, సో మనకి స్ట్రాటజీ జీకే నుంచి కరెన్సీస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ రాయాలి లేదంటే చాప్టర్ వైజ్, ఇక్కడ మనం ప్రిపేర్ అయిన వాటిలో చాప్టర్ వైజ్ టెస్ట్ రాయండి అండ్ దాని అనాలిసిస్ కూడా చేయాలి. లేదంటే మార్క్ టెస్ట్ రాయండి, మార్క్ టెస్ట్ రాసిన తర్వాత అనాలిసిస్ కూడా చేసుకోవాలి. అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా. సో డే 13లో టార్గెట్స్ అయితే ఇవేనండి, ఓకేనా. సో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.